అనసూయ గారు ఎప్పుడు చూసినా ట్రెండ్లోనే ప్లీజ్ ఉంటుంది. ఫినిష్ దట్ సెంటెన్స్ బాస్. సరే సరే సరే. అంటే ఈ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు అసలుకి? స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ దట్ వెన్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్, యాక్చువల్లీ ఇంతకంటే ముందు వేరే టైటిల్, కొన్ని వర్కింగ్ టైటిల్స్ అనుకున్నాం, కానీ కాన్సెప్ట్ మురళి గారు చెప్పినప్పుడు నన్ను కొంచెం పర్సనల్గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు, లైక్ ఇఫ్ యూ వాచ్ మీ ఆన్ మై సోషల్ మీడియా, నేను గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను ఫారెస్ట్కి విత్ మై ఫ్యామిలీ. నేను ఇండియాలో ఆల్మోస్ట్ నా కుటుంబ సమేతంగా అన్ని సఫారీలు తిరిగాను ఎక్సెప్ట్ గీర్ ఫారెస్ట్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఇట్ దిస్ ఇయర్. సో నాకు బేసిక్గా నేను అందరికీ చెప్తూ ఉంటాను నేను పోయిన జన్మలో ఏ జింకనో లేదా మేకనో అయ్యి ఉంటాను అని. బికాస్ సంథింగ్ అబౌట్ గ్రీనరీ. మేకే కదా నన్ను బలి చేస్తున్నట్టు ఇప్పుడు. కరెక్ట్ శివ, బాగా అర్థం చేసుకున్నాను నన్ను. ఎందుకండి మనసు బాధ పెడతారు? సో ద కాన్సెప్ట్ అండ్ ఏదైతే, అండ్ ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి, నేను పర్సనల్గా మన అందరం ఇళ్లలో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం చెట్లు ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మణికొండలో ఉంటున్నాను. మణికొండలో ఇంతకుముందు అంత ఖాళీ ఉండేది, ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది, చెట్లు లేవు, పుట్టలు లేవు అని మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ వెన్ దెర్ ఇస్ సమ్మర్, ఆ ఏరియాలో దట్ ప్లేస్ మన సిటీలోనే మాట్లాడదాం, నేను దాని గురించే మాట్లాడుతున్నా. కొన్ని చోట్ల అవి అలాగే ఉండాలి, ఆ రాళ్ళు. మనది ప్లాటూ రీజన్, సో వీఆర్ అ ప్లాటూ, డెక్కన్ ప్లాటూ. కాబట్టి కొన్ని మనకి న్యాచురల్, హైదరాబాద్లో వరదలు, హైదరాబాద్లో మునుగుళ్ళు అవన్నీ జరగాల్సిన ఏరియా కాదు. దేవుడు ఒక రకంగా ప్లాన్ చేసి పెట్టిన ప్రతి చోట హీ విల్ ప్రొటెక్ట్ అస్ న్యాచురలీ. బట్ మనందరం చాలా తెలివితేటలతో పొడుగు బిల్డింగ్స్ కట్టేసుకుని, సో చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అవన్నీ అవ్వదు, మనం ప్రోగ్రెస్ అవ్వాలి, బట్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్, యునో. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్. అరే కరెక్టే చెప్పాలి, ఎంటర్టైనింగ్ వే. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ చేయాలని అప్పుడప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ జానర్ నాకు. ఇందులో యాక్షన్ సీన్, ఐ మీన్ నేను ఇలా ఎప్పుడు చేయలేదు. దెర్ ఈస్ అన్ యాక్షన్, ఐ డిడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్. బాగా చేస్తానా అసలు? అయ్య బాబోయ్. సో ఇట్స్ డిఫరెంట్, నాకు ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్, ప్లస్ స్టోరీ పరంగా కూడా నాకు చాలా దగ్గరగా ఫీల్ అయిన సినిమా. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది, కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు వచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని. మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా, నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరందరూ మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పు ఉంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు, నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదనేది. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది? ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. ఓకే. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా? దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. 2018 జూలై 17వ తారీఖున ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం అనుకున్నట్టుగా తెలంగాణలో 6% ఆఫ్ గ్రీనరీ పెరిగింది. ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ మీదే. ఆ టాపిక్ని ఉద్దేశించి మీరు కథ తీసుకోవటం జరిగిందా?
లేకపోతే ఇదంతా బాగుంది, గ్రీన్ ఛాలెంజ్ అనేది బాగుంది అనే పాయింట్లోంచి తీసుకున్నారా, లేకపోతే అనసూయ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఈ సినిమా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే పార్టీ పరంగా కూడా మీరు అంటే టీఆర్ఎస్లో సంతోష్ జోగినపల్లి గారు చేసిన ఉద్యమం అది చాలా పెద్ద సక్సెస్, దేశవ్యాప్తంగా కూడా మన సినిమా తారలు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దాని గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని తెలంగాణలో ఎస్పెషల్లీ 6% ఆఫ్ గ్రీనరీని పెంచారు. ఇట్స్ చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. మీరు సినిమాకి దీన్ని ఎలా రిలేటబుల్ చేసుకుంటారు? అంటే మీ సినిమాలోనే ఆ కాంటెంట్ ఉంది కాబట్టి. శివ గారు యాక్చువల్గా మాకు అప్పటికి మీరు అన్నట్టు 2017 ఏదో 18 చెప్పారు కదా, కరెక్ట్ జూలై 17 అది కరెక్ట్గా డేట్ చెప్పినట్టు మేము ఫస్ట్ మా టీజర్ వదిలిన తర్వాత మేము ఏదైతే పూజ రోజు బయటికి వదిలిన తర్వాత ఆ టీజర్ చూసి గవర్నమెంట్ తరఫున సంతోష్ గారి మనుషులు మా దగ్గర రావడం కలవడం జరిగింది. మీరు మంచి సినిమా చేస్తున్నారు, మాకు రిలేటెడ్గా ఉంది, మేము కూడా మీకు ఏమైనా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంతే. సంపత్ గారు రాసుకున్నది ఇక్కడ గవర్నమెంట్ అని అదని ఎక్కడ కానీ రిలేటెడ్ కాదు. బట్ వాళ్ళు చేసేది హరితహారం అనేది ఇట్స్ గుడ్. బట్ దీంట్లో మనం దాన్ని టచ్ చేసుకుంటూ మనం కమర్షియల్ సినిమాకు ఎలా కావాలో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయిన కథ అండి ఇది. అనసూయ గారు, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా మీతో మాడాలని కామ్గా ఉండాలని ట్రై చేస్తూనే ఒక పక్క చాలా చురకలు అంటించానా? చూరకలు కాదు, గీతను వేసుకున్నారు ఫస్ట్. తర్వాత అలా అనిపించిందా? అవును మరి గీత నేనేమంటలేదు, నేను అంటే మాట్లాడుతా ఉన్నారని నా ఉద్దేశం. గీతకి మంచి ర్యాప్ ఉంది, మేబీ పుల్ ఈచ్ అదర్. మాకు లేదా? ఉంది కదా శివ, అందుకే చెప్తున్నాను. లేదు నేను గీత నేనేమంటలే. అంటే ఊరికే అంటే మీరు కావాలని అలా చూడగానే అలా వచ్చేస్తాయా, లేకపోతే కావాలని అన్ని పాయింట్స్ అందులోనూ నిజంగా శివ మీరు చెప్తున్నప్పుడు గీతని ఏమన్నా వాగుతో అదే ఇస్ దట్ నెగటివ్? గీత ఫీల్ అయ్యావా? సారీ. అదే గీత గురించి కాదు భయ్, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఏమని? ఇట్లాంటివన్నీ కూడా ఇస్తా ఉంటావు కదా, ఇంక మరి మీకు తెలీదా శివ నా గురించి? యాంకర్ కి మధ్య చిచ్చు పెట్టిన శివ గారు తమ్నేల్. మేడం నేను కాదు, మీకు అదే జరుగుతుంది వాళ్ళంతా కూడా. ప్రెస్ మీట్ లో రాసుకో సాంబా ప్లీజ్. సో నేను వాట్ ఈస్ ద క్వశ్చన్? నేను అనుకుని వస్తానా ఇలా? అంటే ఎలాగా మీరు ఇలా ఫైర్ బ్రాండ్ లాగా ఇలా ఎందుకు మాడుకొని ఎలా చేస్తారు? నాకు తెలుసు మీరు వ్యక్తిగతంగా మీరు కాదు, కానీ మీ క్యారెక్టర్ వేరేలాగా పోయిటరీ చేసుకోవడానికి ఎందుకు రీజను? నేను వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నాను అని కూడా నాకు తెలియదు నిజంగా. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెరీ హైపర్ ఎక్సైటెడ్ ఈరోజు బికాజ్ ఐఎమ్ దిస్ ఫిల్మ్ నా వస్తుందా నా వాయిస్ అడిబుల్? సో మైక్ లేకుండా చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ని నిన్న కలిసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడే అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ అండ్ మేమందరం దీని గురించి మాట్లాడి ఈ సినిమా వస్తే ఇలా అని చాలా వెయిట్ చేశాము. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ హైపర్ ఎక్సైటెడ్ అండ్ అందరూ మనవాళ్ళే. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఎగ్జాక్ట్లీ అదే మీడియా నుంచే వెళ్ళారు కాబట్టి ఒకవేళ అలాంటి పాయింట్ ఏమైనా ఉందా అని. నేను మనవాళ్లే కదా, ఏం బిహేవ్ చేయక్కర్లేదు, మనవాళ్లే కదా ప్రపంచం మొత్తానికి వెళ్ళేది, మన వాళ్ళ దగ్గర నుంచే కదా. ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ కాదు కదా శివ, నేను పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అలాంటివే వినిపిస్తాయి, కనిపిస్తాయి వాళ్ళకి. సో ఇట్స్ నాట్ వేరే వాళ్ళు నా కంట్రోల్లో లేరు అండ్ నేను కంట్రోల్లో ఉండాలనుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను ఎవరిని హర్ట్ చేస్తున్నానని నేను అనుకోను. అండ్ హర్ట్ చేసినా కూడా నేను కాళ్ళ మీద పడిపోవడానికి కూడా సంకోచించను. తెలుగు వర్డ్ కరెక్ట్ అది. థ్యాంక్ యూ. అయితే ఐ డోంట్ హెజిటేట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మన వాళ్ళే అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాము. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.